నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. మన గ్రామ దేవతలు పార్ట్ 2. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళకారిణి అయిన అమ్మని తలచినా చాలు, సర్వం సుఖం సర్వం శుభం. మనం మన గ్రామదేవతల గురించి చెప్పుకుంటున్నాం కదా. కిందటిసారి 101 గ్రామదేవతల పేర్ల గురించి చెప్పుకున్నాం. వారి వివరాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మొదటగా కనకదుర్గమ్మ. దుర్గమ్మ తల్లిని తెలియని వారు ఉండరు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అని నిత్యం కొనియాడబడే తల్లి ఆ కనకదుర్గమ్మ. దుర్గా అంటేనే సర్వదుఖాలను తీర్చే చల్లని తల్లి. విజయవాడ కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసి అందరినీ కాపాడుతోంది ఈ తల్లి. ఆ అమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద దేవాలయంగా పేరుగాంచింది. విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. సర్వాలంకరణ భూషణాయి చూసేవారి కన్నుల పంటగా, కొలిచేవారి కొంగు బంగారమై విరాజిల్లుతోంది. ఆమె ఇక్కడ 8 చేతులతో ఉంటుంది. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ధరించి ఉంటుంది. త్రిశూలంతో మహిషాసుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. ఆమె ఇక్కడ స్వయంభూగా వెలిసింది. రాక్షసుల నుండి ప్రజలను కాపాడటానికి మన కోసం కదిలి వచ్చింది ఆ కనకదుర్గమ్మ. ఇక్కడనే మల్లేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అని పిలువబడుతుంది. ఇక్కడ కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి ఘోరమైన తపస్సు చేయగా, ఇక్కడ అమ్మ కీలుణ్ణి పర్వత రూపంలో ఉండమని, తనకు తానుగా వచ్చి ఆ పర్వతం మీద వెలిసిందని క్షేత్రపురాణం చెప్తుంది. ఇంద్రాది దేవతలు అమ్మని పూజించటం కోసం ఇక్కడికి వచ్చేవారని, అలా వారు రావడం వలన ఆ అమ్మని పూజించడం వలన ఇంద్రకీలాద్రి అయిందని చరిత్ర చెప్తోంది. ఆమె ఇక్కడ బంగారు వర్ణంతో అందరికీ దర్శనమిచ్చేది కావున కనకదుర్గగా పేరుగాంచింది. ఆమె దయ వలన రాక్షస సంహారం జరిగి ప్రజలు సుఖశాంతులతో ఉండేవారని పురాణగాథ. అర్జునుడు శివుడి గురించి తపస్సు ఈ పర్వతం మీదే చేశాడని, అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు అర్జునునికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడని, శివుణ్ణి మెప్పించి అస్త్రాన్ని పొందిన అర్జునుడు అన్నింటా విజయుడైనాడని, అందుకే విజయవాడగా ఈ ప్రాంతం ప్రసిద్ధిగాంచిందని చెప్తారు. ఇలా ఆ అమ్మ గురించి చాలా కథలు, మహిమలు ప్రత్యక్షంగా చూసి విన్నవారు ఉన్నారని శాసనాల్లో లిఖించబడి ఉంది. మొదట ఇక్కడ అమ్మ అసుర సంహారానంతరం మహారౌద్రంగా ఉండేదని, ఆమెను చూడాలంటేనే భయపడేవారని, అప్పుడు ఆది శంకరాచార్యుల వారు ఆలయంలో శ్రీచక్ర యంత్రప్రతిష్ఠ చేసి శాంతింపచేశారని, అప్పటి నుండి అమ్మ పరమశాంత స్వరూపిణిగా, చిరునవ్వులు చిందించే కరుణామూర్తిగా మారిందని, భక్తులను దయగల తల్లిగా నిరంతరం కాపాడుతుందని చెప్తారు. ఆమె చిరునవ్వే భక్తుల హృదయాలను కట్టిపడేస్తుందని, ఆమె చూపు భక్తులను భక్తిపారవస్యంలో ముంచి పరమానంద భరితులను చేస్తుంది. ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ శరన్నవరాత్రులలో 9 రోజులలో 9 అలంకారాలతో అమ్మ మన కళ్లకు దర్శనమిస్తుంది. లక్షలాది మంది అనేక ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకొని తరిస్తారు. ఆ అమ్మకి రకరకాల పూజలు, ఊరేగింపులు, సేవలు నిర్వహిస్తారు. ఆ అమ్మ మహిమలు ఎన్నో ఉన్నాయి. అందరినీ ఆదరించి రక్షించే కల్పవల్లిగా దుర్గమ్మ దర్శనం సర్వ సౌభాగ్యదాయకం. ఆ అమ్మ సేవలో భాగంగా భవానీమాలలు ధరించి నిష్ఠతో పూజ చేసుకొని తరిస్తారు. ఇక్కడ కొండ క్రింద పోతురాజు విగ్రహం కూడా ఉంది. ఇలా ఎన్నో విశేషాలు కల కనకదుర్గమ్మని కాపు కాచే తల్లిగా కొలుస్తారు. భక్తితో దుర్గమ్మ అన్నవారి చెంతకు ఆ తల్లి పరిగెత్తుకు వస్తుందని భక్తుల విశ్వాసమే కాదండి, ఇది నిజం కూడా. ఆ అమ్మ కరుణాకటాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసరించి అందరినీ కాపాడాలని మనసారా శిరస్సు ఉంచి కోరుకుందాం. జై దుర్గా భవాని, జై జై దుర్గమ్మ తల్లి. మా ఛానల్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో తల్లి గురించి చెప్పుకుందాం. హరి ఓం.